మనం పరిగెత్తితే కాదు, దేవుడు కదలాలి, దేవుడు కార్యం చేయాలి. దేవుడు కదలాలి, కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి. అంటే నేను మంచిగా ఉన్నాను, మంచోడిని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు, నన్ను నేను హెచ్చించుకోవటంలా. దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు. అది ఆయన దయ, ఆయన కృప. కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను. చూడ్డా దేవుడు కుళ్ళుపోతాళ్ళని ప్రియులు అంటాడా? మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు, అమ్మ బుద్ధి అంతా కుళ్ళుపోతు బుద్ధి అని మెచ్చుకుంటాడా? మా అమ్మాయికి ఎంత కుళ్ళో అసలు నా అచ్చంగా నా బుద్ధే వచ్చింది అంటాడా? పనికి మళ్ళీ అంటాడు. పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి, ఏంది దరిద్ర బుద్ధి, నువ్వెట్లా నా కూతురు అంటాడు, నువ్వెట్లా నా కుమారుడు అంటాడు. మన వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటాడు. నేను ఒకటే, దేవా నేను ఎట్లున్నానో చూడయ్యా నాయన, నా లోపాలు ఉంటే సరిచేయనాయన, నీకు ఇష్టం వచ్చినట్టు బతకటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకుని పంపించాయా, నువ్వే మాట్లాడాయా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలో మానుకొని. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరు నిద్రపోవట్ల, కళ్ళు తెరిచి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ. దేవునికి స్తోత్రం.